అప్పులకి సంబంధించి మంగళవారం పూట్ల రుణాలు తీసుకోవడానికి సహజంగా అవకాశం ఉంటుంది రిజర్వ్ బ్యాంక్. 2025 ఫిబ్రవరి 5 నాటికి టోటల్గా 80,252 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది తెలుగుదేశం పార్టీ. ఇందులో బడ్జెటేతర అప్పులు పౌర సరఫరాల సంస్థ ద్వారా 2,000 కోట్లు, మార్క్ఫెడ్ ద్వారా 6,700 కోట్లు, ఏపీఐసి ద్వారా 1,000 కోట్లు, ఏపీఎండిసి ద్వారా 5,000 కోట్లు, అలాగే టోటల్గా 94,952 కోట్లు, ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీ సంస్థ కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, సిఆర్డీ నుంచి సమకరిస్తున్న అప్పు 21,000 కోట్లు, మొత్తం అప్పులు 52,000 కోట్లు అంటూ వీళ్ళు లెక్క చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే ఇందులో అసలు విషయం ఏంటంటే ఈ ప్రపంచ బ్యాంకు ఏడీబీది 15,000 కోట్లు వెంటనే చేతికి ఇచ్చారు, లేకపోతే హడ్కో లోన్ వెంటనే 11,000 కోట్లు చేతికి ఇయ్యరు. ఏడాదికి మనం పని చేసుకుంటే ఆ పనికి అయినటువంటి డబ్బులు ఇస్తారు. అంతా అప్పంతా మన అకౌంట్లోకి వెంటనే జరిగిపోదు. ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఒకటైతే అబద్ధాలు మరొక రకంగా ప్రచారం చేస్తున్నారు.